అడ్డగాడిదలు మీరు బాగుపడరు, మీ కర్మ. బాగుపడరు కర్మ. రండ్రా. దుర్గా దుర్గా దుర్గా, జమీందారు మనుషులు మా అన్నని కొడుతున్నారు దుర్గా. నాన్న, ఈ వీధి కుక్కలకి దండం పెట్టదు. దొంగ వెధవ, కాలేజీలో 4 పుస్తకాలు చదివి వచ్చేసి మహామేధావి అయిపోయినానని మా జమీందారు గారిని ఎదిరిస్తాబట్రా. ఏదో ఒక రోజు గుంటలెక్క జమీందారు మాకు చేసే అన్యాయాలన్నిటికీ శిక్ష అనుభవిస్తారా? నేను వేస్తాను. దుర్మార్గులారా, ఈ పేద ప్రజలు పట్టుకొని చంపేస్తారట. ఇప్పుడు మీ చేతులు ముక్కలు చేస్తాను. చస్తావు దుర్గా, చస్తావు. ఊరికే గించుకోకరా. చూడరా శ్రీకాకుళం దెబ్బ. సుందరమూర్తి, నీకు తెలుసు కదా, ఈ ఊళ్ళో సభాపతి సైతాను ఘోరాలకు అడ్డే లేదని. వాడి అక్రమాలకు అడ్డొస్తే నాగుపావులా కాటేస్తాడు. ఎన్నాళ్ళు దుర్గా వీడి అక్రమాలను సహించగలం? ఎలాగో మనం తెగించి విప్లవం తీసుకురావాలి. ప్రతి యువతి యువకుడు చైతన్యంతో లేచి రావాలి. ఆనాడే అది సాధ్యం అవుతుంది. మన ఊళ్ళో అందరూ తోలుబొమ్మలు. మనం ఈ తోలుబొమ్మల దగ్గర అరిస్తే ఆ విప్లవం కల్లా కూడా రాదు. రండి ఇంటికి వెళ్దాం. జమీందారు సభాపతి సింహాలను పెంచుతున్నాడు. ఆ సింహాలు పోయి ఒక ఆడదాని దగ్గర దెబ్బలు తిని వచ్చేసాయి. మీలాంటి పిరికి పందల్ని మేపుతూ ఆ తీవ్రవాదులను ఎలా ఆడతాడం? మా పరువు తీయడానికి మీరే కారకులు. మిగతా వాళ్ళు ఎక్కడ? మిమ్మల్ని అడిగేది మిగతా వాళ్ళు ఎక్కడ? వాళ్ళు బయట ఉన్నారండి. ఆ అంబూతులా ఉన్నారే, సిగ్గు ఎక్కులేదు. పండి కడితే పండి. అయ్యా, ఈ క్షణం మీరు చెప్పారంటే మేము ఆ దుర్గ నేర్చుకొస్తాం. దుర్గ విషయం తర్వాత చూద్దాం. ముందు గంగన్న కొడుకుని అంతం చేయడం ముఖ్యం. జమీందార్ గారు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పను ఇన్స్పెక్టర్ సార్, మా వంశ పారంపర్యం. మృగాల్లాంటి ఈ గ్రామ ప్రజల్ని మేము కాపాడుతూ వస్తున్నాం. అంతటి మహోన్నత వంశస్థుణ్ణి పనికి మాలిన ఒక రౌడీ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. తమలాంటి వారిని అంతస్తు చూడకుండా తేలికపరిచింది ఎవడు? వాడే ఆ గంగన్న కొడుకు. వాడి పేరేమిటి? సుందర్. సుందర్. వాడు కాలేజీలో పెద్ద చదువులు చదివి వచ్చాడు. వాడేం చేశాడు? వాడి గ్రామ ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. పిల్లకక్కి తెలియదు ఈ గ్రామం, ఈ భూమి, దీని సంపద, గాలి, నీరు సర్వస్వానికి మా వంశీకులే హక్కుదారులు. పూర్వం నుంచి హక్కు వస్తోంది. ఈ గ్రామం మా దగ్గర పనిచేస్తోంది. వాళ్ళకి కూడి పెడుతున్నాం. మరి జీతాలు ఇచ్చే అవసరం వచ్చింది. వాడు మా సొంత భూమి మీద జీవిస్తున్నారు. దానికి బదులుగా మా దగ్గర పనిచేస్తున్నారు. అయినా నేడ పొగరబోతు ఈ ఊళ్ళో విప్లవం లేవదీశాడు. కూలి వాళ్ళని తప్పుదారి పట్టించాడు. తమరు నాకు ఒక్క అవకాశం ఇచ్చారంటే ఆ తీవ్రవాదిని ఐపీసీ సెక్షన్ 302 కింద అరెస్ట్ చేస్తాను. కేసు బనాయించే పూచినాది. తమ జోలికి వాడు జీవించున్నంత వరకు ఎప్పటికీ రాడని నేను వాగ్దానం చేస్తున్నాను. అయ్యగారు, పర్వాలేదు అయ్యగారు. ఈ రోజే వాడికి తగినట్టుగా మీరు బుద్ధి చెప్పించారు. మరో 2 రోజుల్లో వాడా యమలోకానికి తప్పకుండా దారితీస్తాడు. ఇక ముందెప్పుడు ఎవరితోనూ ఆ తీవ్రవాది గురించి ఏమీ పొక్కకూడదు. మంగయ్య మన మనుషులు చెత్తగుట్టిన దాని సంగతి ఏమిటి? మీ వాళ్ళని కొట్టింది ఎవరు సార్? భద్రయ్య కూతురు దుర్గా. దుర్గా ముందు దానికి వచ్చే ఆపద గ్రహించుండదు. ఆ మగవెక్కిన దాని బాబుని ఖైదు కొట్టులో పడేయించిన సంగతి తెలియదు. మరి భద్రయ్య జైలు నుంచి రావడానికి వెళ్ళాడుంది. మరో 2 మాసాలు అయినా మీకేం దిగులేదు. వాడి శిక్ష పూర్తయి జైలు నుంచి బయటికి రాగానే వాడి మీద మరో కేసు బనాయించి లోనికి తోయించేస్తాను. అమ్మా, నేనే. అమ్మా అమ్మా, నాన్న వచ్చేసాడు. బుజ్జి మోహన్. మోహన్, మీ అందరినీ చూడాలని నా మనసు తహతహలాడింది. అయినా మీ శిక్ష పూర్తవటానికి టైం ఉందే. నీ జైలు నుంచి తప్పించుకొచ్చాను. తప్పించుకున్నా? ఎందుకు ఆ పని? ఇప్పుడు శిక్ష పూర్తవడానికి మరో 2 మాసాలే ఉంది కదా. మళ్ళీ పోలీసులు పట్టుకుంటారేమో. ఇప్పుడు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్దామని వచ్చాను. పదండి. ఎక్కడే తీసుకెళ్తారండి? నేనుండే చోటికి. నేను పూర్తిగా నిర్ణయించుకున్నాను. ఆ సభాపతిని శాంతిగా బ్రతకనివ్వకూడదు. ప్రతిరోజు సభాపతి అనుచరులు, పోలీసులు మిమ్మల్ని బాధలు పెడుతూ ఉండవచ్చు. అందుకే మిమ్మల్ని తీసుకుపోతున్నాను. రండి. నాన్న, మేమందరం ఎలా ఉంటాం?
మరి ఈ పాలుగారి పసిబిడ్డల గురించి ఆలోచించావా? వీళ్ళు ఆకలి దప్పులతో అడవుల్లోనూ కొండల్లోనూ. వద్దు నాన్న, వద్దు. జైలు శిక్ష కొద్ది రోజులే కదా, వెళ్ళి గడుపు. వద్దు. మొన్నటి వరకు నాకు నిజం తెలియదు. ఆ సభాపతి నాకు ఈ శిక్ష వేయించాడు. కోర్టు వేసిన శిక్ష అనుకున్నాను. కానీ ఎంతో మంది మిత్రులు జైల్లో నాకు ఇది చెప్పారు. నేడు మన కష్టాలన్నిటికీ కారణం ఆ ద్రోహి సభాపతి. ఈ మోసాన్ని భరించడం నాకు సాధ్యం కాదు. నిరపరాధన ఇండి కూడా నేను జైల్లో ఘోర శిక్ష అనుభవించాను. మీరు పస్తులతో దిక్కుమాలిన వాళ్ళలాగా ఊళ్ళో బతుకుతున్నారు. పోయిన 7 మాసాలు నేను జైల్లో ఎంత కృషించానో నాకు తెలుసు. ఈ క్షణం నుంచి నేను ద్రోహి ఆ సభాపతి మీదన్న పగన తీర్చుకునేదాకా అహర్నిశలు నిద్రపోను. వద్దు నాన్న, వద్దు. అలా చేస్తే చట్టం దృష్టిలో నువ్వు మరీ పెద్ద నేరస్తుడు అయిపోతావు. సభాపతి చేసిన నేరానికి శిక్ష చట్టమే వేస్తుంది. చట్టం డబ్బున్న వాళ్ళని ప్రోత్సహిస్తుందమ్మా. నిరుపేదలకు తీర్పు ఇచ్చేటప్పుడు చట్టం కళ్లకు గంతలు కట్టుకుంటుంది. అందుకే నేను సభాపతికి శిక్షను మా కోర్టులో వేస్తాను. పదండి. వద్దు నాన్న, చట్టాన్ని మర్చిపోయి ఆవేశంతో హద్దు దాటావు. మరుక్షణం మన బ్రతికి నాశనం అవుతుంది. మంచి గురించి పాటుపడు. వెంటనే జైలుకి వెళ్ళిపో. నువ్వు స్వయంగా పోలీసులకు లొంగిపో. నా మాట పూర్తిగా వినమ్మా. అడ్డు చెప్పకు. త్వరగా పదండమ్మా. లేదు నాన్న, మేము అక్రమ మార్గంలో రావడం సాధ్యం కాదు. గొప్ప ఆదర్శవంతురాలేవమ్మా. ఇదే పల్లెటూరు పిల్లల్లో ఉండే పవిత్రమైన త్యాగం. సరే, నేను వెళ్తున్నాను. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. పోలీసు వాళ్ళ బందోబస్తు ఉన్నా కూడా డబ్బు పంపుతూ ఉంటాను. వద్దు నాన్న, వీళ్ళని నేను పోషిస్తాను. నువ్వు పంపే డబ్బు మాకొద్దు. అమ్మా, చెప్పకమ్మా, ఊరుకోమ్మా. దేవుడే కాపాడతాడు. దేవుడే కాపాడతాడమ్మా. దేవుడిని ప్రతి క్షణం ఆరాధిస్తున్నాను. వెంటనే మీ నాన్న తిరిగి రావాలని, ఈ సంసారంలో బాధలు తీరిపోవాలని. మరి ఇప్పుడు ఆశ కూడా దూరమైంది. చూడమ్మా, భయపడకు. పాడుతూ నాట్యం చేయడం నాకు బాగా వచ్చు. వీధిలో నాట్యం చేస్తాను. చాలు, డబ్బుకు మొక్కలోటే ఉండదు. డబ్బు కోసం వీధుల్లో పాటలు పాడతావా? జేబుల పేట వేశారంటే పాట వినిపిస్తా. జేబుల పేట వేశారంటే పాట వినిపిస్తా. ఓ మంజుల గానం వినిపిస్తా. మంజుల గానం వినిపిస్తా. మృదుహాస
నాన్న జీవితానికి ప్రమాదం ఉంది. నందిని, ఇది వింటేనే భయం వేస్తుంది. నేను మా నాన్నతో ఎంతో వాదించాను, ఏం చెప్పినా వినలేదు. ఉగ్రవాదాన్ని నమ్మి వెళ్ళిపోయాడు. మీ నాన్న ఉగ్రవాదిగా ఎందుకు మారాడు? నందిని, నువ్వు నాకు బాల్య స్నేహితురాలివి. నాకు నువ్వు స్నేహితురాలివే కాదు, సోదరివి.